ఒకప్పుడు ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి విద్యలంటే చాలా ఇష్టం. తన కుమార్తెను కూడా విద్యావంతురాలా తీర్చిదిద్దాడు ఆయన. అటువంటి ఆ విద్యావంతురాలకి సరి అయినటువంటి విద్యాధికుడైన వాడే పతిగా దొరకాలి అని కోరుకున్నారు. ఆయన దగ్గర అనేక మంది పండితులు ఉన్నారు. విద్యలను ప్రేమించేవాడు కనుక పండితులను గౌరవించేవాడు ఆయన. ఆ పండితుల్లో ఒక పండితుడికి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనిపించింది. కానీ రాజుగారు మాత్రం ఆ సంకల్పం లేదు. ఈయన చెప్పడానికి మొహమాట పడ్డాడు. ఒకరోజు ఆ పండితుని పిలిచేట రాజుగారు, నీకు బాధ్యత చెప్తున్నానయ్యా, మా అమ్మాయి వివాహానికి యోగ్యమైన వయస్సులో ఉంది. నువ్వు విద్యాధికుడివి గనక, విద్య కలిగిన వాళ్ళే విద్యావంతుని పోల్చగలరు గనక, విద్వానేవ విజానాతి విద్వజన పరిశ్రమం. ఆ కారణం చేత నువ్వు మంచి విద్వాంసుని ఎంపిక చేసి నా కూతురికి భర్తగా ఏర్పాటు చేయాలి, ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. ఇది ఇంకా బాధ కలిగింది దానికి. దానితో ఆయన ఏం చేశాడంటే ఒక విధమైన ప్రతీకార వాంఛ కలిగింది ఆయనకి. నాకు అప్పచెప్పాడు కదా చూస్తానని పరమమూర్ఖుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతకడం మొదలుపెట్టాడు. అలా వెళుతూ ఉంటే ఒక చోట ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని తాను కూర్చున్న కొమ్మని తానే గొడ్డలతో కొడుతున్నవాడిని చూశాడు. ఎంతకంటే మేధావి ఎక్కడో దొరుకుతాడు అని ఆయన కిందకి పిలిచి, ఎవడరా నువ్వు అన్నాడు. వణికిపోతూ తన పేరు చెప్పాడు. నీకు మంచి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. ఇదేంటి పంతులు గారు ఇలా చెప్తున్నారు? అయితే నీకు కొన్ని షరతులు చెప్తాను, నిన్ను సభలోకి తీసుకెళ్తాను, చక్కటి విభూతి పట్టీలు పెట్టి పాగా పెట్టి మంచి దుశ్శాలువులు వేసి తీసుకెళ్తా, వేషం బాగుంటుంది, నిన్ను అది రూపం చాలా బాగుంది, అక్కడ నేను కూర్చోబెడతాను. నువ్వు మాత్రం దేనికి ఒక్క నోరెత్తకు, నోరెత్తితే పాండిత్యం బయటపడిపోతుంది, అందుకు నోరెత్తకు, మౌనంగా కూర్చో. నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొన్నిటికి నవ్వు కొన్నిటికి ఏడు, నీ ఇష్టం, ఎలాగో ఒక సైకిల్ చేయి, నేను దానికి వ్యాఖ్యానం చేసి నేను మేధావి మౌనంతోనే అన్నీ చెప్తాడంటాను. అయితే నా మాట మీద నమ్మకం ఉంది కనుక రాజు వెంటనే నీకు వివాహం ఇచ్చేస్తాడు అని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాజుగారి కూతురితో పెళ్ళంటే ఉత్సాహం ఉండదు. అందులో పెద్ద ఆయన దగ్గరుండి అలా తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళి కూర్చోబెట్టి యథాప్రకారం చెప్పాడు. రాజు ఈయన్ని బాగా నమ్మాడు కనుక కొంతసేపు అయ్యాక అంగీకరించాడు. వివాహం అయిపోయింది. ఆవిడ పేరు విద్యావతి అని పేరు కూడా చెప్తారు ఐతిహ్యంలో, అమ్మాయి పేరు. వివాహమైంది. తర్వాత ఆయన శుభ్రంగా పెళ్లి భోజనం చేసి నిద్రపోతున్నట్ట. ఆ చక్కటి వెన్నెల, మంచి రాత్రి, పైగా విద్వాంసుడైన భర్త, అతడితో కొంచెం మంచి రసవంతమైన సాహితీ చర్చ చేయాలనుకుంది ఆవిడ. వెళ్ళి ఆయన లేపిందిట. లేపి అస్తి కశ్చిద్ వాగ్విశేష అని అడిగిందిట. అస్తి కశ్చిద్ వాగ్విశేష అంటే ఏమైనా మాటలు ఉన్నాయా, కబుర్లు ఉన్నాయా అని అడిగింది. ఇది సంస్కృతంలో అర్థం. అంటే అస్థి లేదు కస్తి లేదు సచ్చిరుడు తొంగుడు అన్నట్టు అండి. వాడికి అస్థి కస్తి అర్థం కాలేదు. దానితో వాడు తన పల్లె భాషలో తోలనాడాడు. వెంటనే ఆవిడకు అనుమానం వచ్చి లే అన్నది. భయపడుతూ లేచాడు. నువ్వు నిజంగా చదువుకున్నావా, ఏం జరిగింది అని మొత్తం అడిగితే వణుకుతూ ఉన్న విషయం అంతా చెప్పాడు. ఆవిడ అర్థం చేసుకుంది. విద్వాంసరాలు గనక తొందర పడకుండా అర్థం చేసుకుని, ఒక్కసారి నీకు మీ అమ్మ వాళ్ళు తెలుసా, నా చిన్నప్పుడు పోయారు, నా అనాథను. అవునా, నీకు అమ్మని నేను చూపిస్తాను, బయలుదేరన్నదండి. ఇక్కడ ఆ రాత్రికి రాత్రి, అది ఉజ్జయిని అవంతిపురం. అక్కడ సిద్ధక్షేత్రం, అమ్మవారు సిద్ధకాళి ఆ పేరుతో ఉన్నది. అక్కడ హరసిద్ధి అనే పేరుతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆవిడే మహాకాళి అనుకుని ఉంటారు. జ్యోతిర్లింగం, మహాకాళ జ్యోతిర్లింగం. ఆవిడే నీకు అమ్మ. అక్కడికి వెళ్ళు. ఒక విద్వాంసరాల్ని వివాహం చేసుకున్నావు, నీకు విద్య లేదు, విద్యనివ్వమని ఏడు అంతే అని చెప్పి ఆ నాలిక చాపించి బీజాక్షరం రాయించిందట ఈవిడ. తిన్నగా ఆయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఇంకా అమ్మవారి ముందు ఏడవడం మొదలుపెట్టాడు. అంతే, ఏడవడం ఒక్కడు తెలుసు, అది తెలిస్తే చాలండి, ఎన్నైనా సాధించవచ్చు. కొంతసేపటికి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అడిగాడు, నాకు చదువు సంధ్య లేదమ్మా, నువ్వు అనుగ్రహించాలి అన్నాడు తల్లితో. నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది నాయన అందుట. మనం అనుకుంటా ఈ జన్మ గత జన్మ అని, తర్వాత ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఏదో మోక్షం వస్తే బాగుండండి అంటే అనుభవించడానికి 1000 జన్మలు ఉన్నాయేమో, తర్వాత మనకు తెలియదు ఇక్కడ. అప్పుడు 7 జన్మల అజ్ఞానం ఉందనగానే ఇంకా ఏడ్చాట. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, నీకు ఇప్పటికిప్పుడే 7 సార్లు పుట్టించి మరణించేలా చేస్తానది. జగన్మాత తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ కొద్దిసేపట్లోనే, అంటే కాలాన్ని, అది రిలేటివ్, దాన్ని సంక్షేపం చేసి అనుభవాన్ని ఇవ్వగలిగిన ఒకనొక ప్రక్రియ ఈశ్వరుడికి సాధ్యమవుతుంది. వెంటనే అప్పటికప్పుడు 7 జన్మలు అయ్యేలా చేసిందట తల్లి తన యొక్క అనుగ్రహంతో. ఆ తర్వాత అతనికి దర్శనమిచ్చింది. ఆ దర్శనం అతడు పొందాడు. ఆశ్చర్యకరమైన దర్శనం. కనబడినదేంటో ముందే వర్ణించాడు. అంటే తల్లి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చిందంటే తన స్వరూపాన్ని చూస్తూనే వర్ణించగలిగిన శక్తినిచ్చింది. అతడు చూసిన ప్రథమ స్వరూపం ఎలా ఉందో మనం చూద్దాం ఇప్పుడు అతడితో పాటు. అది
శక్తిపీఠమైన కాళీపీఠంలో జరిగింది కనుక కేవలం దాసభావంతో ఆయన ఇంత అనుగ్రహాన్ని పొందాడు. దాసభావం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేయడమే దాసభావం. అహంకారం ఉన్నంతకాలం ఏ జ్ఞానం రాదండి. నేను పండితుడిని అహంకరించినా ఈశ్వరానుగ్రహం లభించదు. అహంకారం విడిచిపెడితేనే అనుగ్రహం లభిస్తుంది. అందుకే కాళీదేవికి దాసభావంతో ఆశ్రయం పొందాడు కనుక ఆయన పేరు కాళిదాసు అని పేరు. వెనకటి పేరు ఏమిటండి అంటే ఆయనే మర్చిపోయాడు, మనకెందుకు గోల. కాళిదాసుగా ఆయన పేరు అక్కడి నుంచి ప్రసిద్ధి చెందింది. ఆయన దర్శించిన స్వరూపం ఏది అంటే, అమ్మవారు మనం ఏది చూడాలంటే ఆ రూపం చూపించదు, మనల్ని ఎలా అనుగ్రహించాలంటే ఆ రూపం చూపిస్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. వీడు నన్ను విద్య కోసం ఆశ్రయించాడు కనుక నా విద్యాస్వరూపం చూపిస్తాను అనుకుంది. ఆ విద్యాస్వరూపమే శ్యామలాదేవి. శ్యామలా దర్శనం పొందాడు ఆయన. దర్శనం పొందడం ఆలస్యం, అమ్మవారిపై అమోఘమైన రచన చేశాడు. ఆ రచనే శ్యామలాదండకం. అయితే కొందరు పరిశోధకులు, చారిత్రకులు ఈ కథను అంగీకరిస్తారో లేదో పక్కన పెడదాం. కానీ ఈ కథలో ఉన్న రసత్వము మనకు అమ్మవారు అనుభూతిని కలిగిస్తున్నది కనుక దీన్ని ప్రమాణంగా మనం తీసుకున్నంత మాత్రాన బాధ లేదు. మన ఆనందానికి మళ్ళీ చర్చలు రీసెర్చ్లు ఎందుకండి ఇక్కడ. మొత్తానికి జగన్మాత ఎలా దర్శనమిచ్చింది అంటే, ముందుగా ఆవిడిచ్చిన దర్శనం మాత్రము చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకవాత. ఇది ఆవిడిచ్చిన దర్శనం. అంటే ఎర్రని రంగుతో ఉంది, కుంకుమ రంగుతో ప్రకాశిస్తోంది ఆ తల్లి. 4 చేతులు, 4 చేతుల్లో కూడా చెరకవిల్లు, పువ్వుల బాణాలు, పాశము, అంకుశము ధరించి ఉన్నది. ఆవిడెవరయ్యా అంటే జగదేక మాత, జగత్తంతటికి ఒకే తల్లి ఆవిడ. ఆ జగన్మాత దర్శనమిచ్చింది. ఈయన ఆనందపడుతూ ఉంటేనే రూపం మార్చేసింది ఆవిడ ఒకసారి. అంటే తన యొక్క అసలు స్వరూపాన్ని చూపిస్తూ ఇప్పుడు అనుగ్రహించవలసిన రూపాన్ని వెంటనే చూపించింది ఆ తల్లి. తన రూపంలోనే మార్పు చేసింది. ఆ మారిన రూపాన్ని వెంటనే చూశాడు. ఆ రూపం ఎలా కనబడుతుందయ్యా అంటే, మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీల జ్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. అంటే ఇప్పుడు 2వ రూపం ఆయనకి కనబడింది. ఆ రూపాన్ని వర్ణించాడు. మాణిక్య వీణని మీటుతూ ఒకానొక పారవశ్యంతో, నెమ్మది భావంతో ఉన్నది. మదము అంటే పారవశ్యం అని అర్థం. మనం సాధారణంగా ముదిరిపోయిన అహంకారాన్ని మదం అనే పేరుతో చెప్తుంటాం. అది మదమే కానీ అన్ని చోట్ల అదే అర్థాన్ని తీయడానికి లేదు. మదం అంటే మైమరపు. దీని నుంచే మనకు మత్తు, మద్యము అనే మాట కూడా వచ్చింది. మైమరపు అండి. మైమరపు అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది కనుక అమ్మవారి యొక్క మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు, ఆవిడ కళ్ళు మత్తుగా ఉంటాయట ఎప్పుడూ కూడా. ఆ మదం పారవశ్యం. పారవశ్యం అంటేనే బాహ్యాన్ని మర్చిపోయినటువంటి ఒకానొక ఆనంద స్థితి పేరు పారవశ్యం. అయితే బాహ్యాన్ని మర్చిపోవడం అనేది అనేక రకాలుగా ఒక్కొక్కరు అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ. కొంతమంది కూడనటువంటి ద్రవ్యాలు మొదలైనవి పుచ్చుకుని ఆ ద్రావకాల వల్ల మాదకాన్ని పొందుతుంటారు ఇక్కడ. ఆ మదము ఈ మదం ఒకటేనా? కాదు, అది తెలుసుకోవాల్సింది. దాన్ని ఎందుకు మదం అన్నారంటే, అలాంటివి పానం చేసిన వారు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు కనుక దాన్ని మదం అన్నారు ఇక్కడ. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయే వాళ్ళు మహాత్ములు కూడా ఉన్నారు. సుఖయోగీంద్రుడికి మనం చూసే ప్రపంచం కనబడదు, అంతా బ్రాహ్మీమయంగా కనబడుతుంది. ఆయన బ్రహ్మానంద పారవశ్యంలో ఉంటాడు. బ్రహ్మానంద పారవశ్యం కనుక ఆయన అనుభవించే మదము బ్రహ్మానందానుభవం. ఎవరికైతే బ్రహ్మానందానుభవం ఉంటుందో వాడికి బయట ప్రపంచపు వికారాలు ఇవి పట్టం. అంటే వాడికి బాహ్యం పట్టలేదు, వీడికి బాహ్యం పట్టలేదు. అయితే అది శుద్ధమైన జ్ఞానస్థితి. ఇందాక చెప్పుకున్న మాదక ద్రవ్యాల వాళ్ళది శుద్ధమైన అవిద్యాస్థితి. కానీ రెండూ ఒకటనడానికి లేదు ఇక్కడ. అటువంటి పారవశ్యం బ్రహ్మానంద పారవశ్యం. అంతేకాదు పారవశ్యాలు, ఇప్పుడు 2 పారవశ్యాలు మనం చెప్పుకున్నాం. ఇందులో ఏది బాగుందంటారు? ఏమిటో 2 మాకు తెలియదండి అంటే చెప్పేది లేదు. ఎందుకంటే అటువంటి నీచమైన పారవశ్యాలు ఎలాగూ లేవు. బ్రహ్మానందం లాంటి పారవశ్యం పొందే అవకాశం ఉందో లేదో సందేహమే. మరికొన్ని పారవశ్యాలు ఉన్నాయటండి లోకల్లో. ఆ పారవశ్యం రావడం కూడా చాలా ఆనందం. ఒక అత్యద్భుతమైన సంగీతాన్ని విన్నా, ఒక రమ్యమైన రసవంతమైనటువంటి సాహిత్యాన్ని విన్నా రసహృదయులకు పారవశ్యాన్ని